కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సభాధ్యక్షత వహిస్తున్న మన అధ్యక్షులు గౌరవనీయులు రాంబాబు యాదవ్ గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన హైదరాబాద్ కా షాన్, హైదరాబాద్ లో అర్ధరాత్రి ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ హైదరాబాద్ ప్రజలకు గత 30 ఏళ్లుగా సేవలు అందిస్తున్న మిత్రులు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ మాజీ హోంమంత్రివర్యులు పెద్దలు మహమూద్ అలీ గారు, గౌరవ జనగామ శాసనసభ్యులు మిత్రులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు మన ప్రధాన కార్యదర్శి ఎల్లమయ్య గారు, అదేవిధంగా మాజీ చైర్మన్ నారాయణ గారు, శ్రీనివాస్ గారు, లక్ష్మీనారాయణ గారు, భూమయ్య గారు, రామారావు గారు, వెంకట్ యాదవ్ గారు, రామచంద్రారెడ్డి గారు, మా మిత్రుడు జంగయ్య గారు, జమీల్ అహ్మద్ గారు, జ్ఞానేశ్వర్ గారు, గోపాలకృష్ణ గారు, సీతయ్య నాయక్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న మా కార్మిక సోదరులకు, సోదర సోదరీమణులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, నాకైతే డౌట్ లేదు, ఖచ్చితంగా ఎల్లుండి జరిగే ఎన్నికల్లో మన యూనియన్ గెలిచిపోయింది, గెలిచి తీరుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, వాళ్ళకి నిజంగా గెలిచే ధైర్యమే ఉంటే మన బాణం గుర్తు కిరికిరి పెడతారా? వాడు కిరికిరి పెట్టిండంటేనే ఓడిపోతున్నా అని పెట్టిండు, అంతే కదా. గవర్నమెంట్లు ఉన్నారు కనుక బాణం గుర్తు దొరికితే ఎట్లా వీళ్ళు గెలిచిపోతారు, ఏమన్నా గుర్తు మారితే ఏమన్నా గెలవకపోతామా అని దింపుడు గల్ల ఆశ వాళ్ళు. ఏమన్నా గుర్తు మారితే కింది మీద అయితే ఏమైనా ఓట్లు, ఒకటి రెండింటితో గెలవకపోతామా అని దింపుడు గల్ల ఆశ పెట్టుకున్నారు. అరే, గుర్తు ఏదైనా కార్మికుడే కదా ఓటేయాల్సింది. నువ్వు మా అంటే బాణం ఆపుతావు కావచ్చు, చక్రం ఇస్తావు కావచ్చు. చక్రం అయితేమైంది, బాణం అయితేనేంది, ఏదైనా గులాబీ గుర్తు మన గుర్తే గెలుస్తుంది, గెలిచి తీర్థం గ్యారంటీ, కానీ ఏం డౌట్ లేదు. సరే, ఇవాళ సాయంత్రం కల్లా కోర్టులో తేల్తది, 99% బాణమే వస్తుంది, బరాబర్ గెలుస్తుంది. అయితే ఇవాళ ఒక్కటే విషయం గుర్తు పెట్టుకోండి. ఇవాళ వచ్చినట్టు నిన్న మీటింగ్ పెట్టిండ్రు, ఏం చెప్పిండ్రే? ప్రజాపాలన ప్రజాపాలన అని ఊదరగొట్టిపోయింది. అది నిజంగా ప్రజాపాలననా? ప్రజా వంచక పాలన, ప్రజలను వంచిన పాలన కాంగ్రెస్ పాలన. అసలు ఎవరినైనా మీరు ఒక్కటన్నా ప్రజలకు ఇచ్చిన హామీ, మా ఉద్యోగులకు ఇచ్చిన హామీ, మా కార్మికులకు ఇచ్చిన హామీ ఒక్కటన్నా అమలైందా కాంగ్రెస్ పాలనలో? 2.5 సంవత్సరాలైంది. ఏం చెప్పిండ్రు? మేం రాగానే వెంటనే పిఆర్సీ ఇస్తాం, వెంటనే పెండింగ్ డిఏలు ఇస్తాం. వచ్చినాయా? వచ్చినాయే. ఇవాళ 2.5 ఏళ్ళైనా పిఆర్సీకి ఉలుకు లేదు, నా పలుకు లేదు. వత్తదా రాదా కూడా చెప్తలేరు. 2.5 ఏళ్ళు అయిపోయింది. నిన్న 2 జూన్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఉద్యోగులంతా ఆశగా ఎదురు చూసిండ్రు, ఏమన్నా చెప్తాడేమో ముఖ్యమంత్రి, పిఆర్సీ వస్తదేమో, మా జీతాలు ఏమన్నా పెరుగుతాయేమో. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, కూరగాయలు పెరిగినాయి, ధరలు పెరిగినాయి, జీతమేమో పెరుగుతలేదు, ఈ రేవంత్ రెడ్డి ఏమన్నా పెంచుతాడేమో అని ఆశగా చూసిండ్రు. కానీ నిరాశే మిగిలింది. పుస్తకం కూడా పురాగా చదవలే, ఎండగొడుతుందని పుస్తకం బంద్ పెట్టి చదువుకుంటున్నాడు. అయితే ఆ పిఆర్సీ గురించి ఉలుకు లేదు, పలుకు లేదు. పోనీ డిఏలు ఇచ్చిండా? 6 డిఏలు. ఈ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 6 డిఏలు పెండింగ్ పెట్టిన గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. భారతదేశంలో గిన్ని డిఏలు ఏడ పెండింగ్ లో లేవు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు ఇయ్యడు, డిఏలు ఇయ్యడు, పిఆర్సీలు ఇయ్యడు, ఉద్యోగుల ఉసురు పోసుకున్నాడు. అరే, గా ఆశా వర్కర్లు రాగానే 18,000 చేస్తా అన్నాడు. వచ్చిందా? పాపం వాళ్ళు రోజు కోటి కాడ ధర్నాలు చేస్తుండ్రు. నిజంగా ఇది ప్రజాప్రభుత్వం అయితే 2.5 ఏళ్ళైంది కదా, మేనిఫెస్టోలో చెప్పినావు, ఎలక్షన్ల ముందు చెప్పి మరి ఆశాలకు 18,000 చేసినవా? అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నావా? ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు చేస్తా అని, పిఆర్సీ ఇస్తా అని ఆర్టీసీ వాళ్ళకి చెప్పిన మాట నిలబెట్టుకున్నావా? జిహెచ్ఎంసీ కార్మికులకు వేతనాలు పెంచుతా అని చెప్పి వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకున్నావా?
సింగరేణిలో అందరికీ డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తా అని మాట ఇచ్చినావు, ఉద్యోగాలు ఇస్తలేడు కానీ ఇచ్చిన వాళ్ళని తీసేస్తా అంటుండు. అంటే సింగరేణి కార్మికులకు మోసం, ఆశా అంగన్వాడీ కార్మికులకు మోసం, జిహెచ్ఎంసీ కార్మికులకు మోసం, ఆర్టీసీ కార్మికులకు మోసం, మా హెచ్ఎండబ్ల్యూఎస్ కార్మికులకు మోసం. మోసమే కాంగ్రెస్ నైజం. ఇలా అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ మోసం చేసింది. మరి ఇట్లాంటి మోసపూరిత ఈ యూనియన్ ను, మోసపూరిత ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే ప్రశ్నించే గొంతు కావాలి. ఆ గొంతే మన రాంబాబు నాయక్, మన రాంబాబు గారు. మీరు రాంబాబుని గెలిపించండి. రాంబాబు గెలవడం అంటే మేమందరం కూడా మీతో ఉన్నాం. రాంబాబు ఉన్నాడంటే హరీష్ అన్న ఉన్నట్టే, రాంబాబు ఉన్నాడంటే శ్రీనివాస్ యాదవ్ అన్న ఉన్నట్టే, రాంబాబు ఉంటే మా మహమూద్ అలీ సాబ్ ఉన్నట్టు, రాంబాబు ఉంటే పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నట్టు. మీకే ఇబ్బంది వచ్చినా అటు అసెంబ్లీలోనైనా బయటైనా మేముంటామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం నాయన్ నరసింహారెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడనే నిలబడి 650 మంది ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేసినమా లేదా గుర్తు తెచ్చుకోండి. ఒక్క రూపాయి కూడా లంచం తీసుకున్నాడా? నిలబెట్టి ఎండీని నిలబెట్టి ఇక్కడనే ఇదే టెంట్ వేసి 650 మందికి రెగ్యులరైజ్ చేసినాం. 100 మందికి ప్రమోషన్లు ఇప్పించాం. కొత్త ఉద్యోగాలను మనం నియామకాలు చేయించే ప్రయత్నం చేశాం. కొన్ని వేల మందికి ప్రమోషన్ ఇచ్చినా ఒక్క రూపాయిని ఎప్పుడైనా లంచం తీసుకున్నారా ఈ యూనియన్? దయచేసి ఆలోచన చెయ్యండి. అందువల్ల మీరు మన సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రశ్నించే గొంతు గెలవాలి. మీరు అందరూ రాంబాబు గారిని మన గుర్తు మీద ఓటేసి గెలిపించండి. మీకు ఏమున్నా సీనన్నా నేను మేము అండగా ఉంటాం. మీ సమస్యలు పరిష్కరింపజేసే బాధ్యత మాది. ఈ గవర్నమెంట్ గురించి ఇంకా బాగా తెలియాలంటే ఒక ముచ్చట చెప్తా. ఇక్కడ పటాన్ చెరువులో సిగాచి అనే ఒక ఫ్యాక్టరీ ఉంటది, కెమికల్ ఫ్యాక్టరీ. ఆడ బాయిలర్ బ్రస్ట్ అయిపోయి దాదాపు 60-70 మంది చచ్చిపోయింది సిగాచి ఫ్యాక్టరీ. మొన్ననే ఒక ఏడాది కింద ఈ రేవంత్ రెడ్డి వచ్చింది అక్కడికి. నిన్న ఈడికి వచ్చిన కార్మిక మంత్రి వివేక్ గారు వచ్చింది అక్కడికి. ఈ ఇద్దరు ఆడికి వచ్చి ఏం చెప్పిండ్రు? చనిపోయిన కార్మికులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తామని ఇటు రేవంత్ రెడ్డి ఇటు వివేక్ గారు ఇద్దరు చెప్పిండ్రు. ఇవాళకి ఏడాది అయింది. రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవాళటి వరకు ఇవ్వలేదు. ఆ కంపెనీ కూడా 20-30 లక్షలు ఇచ్చిండు తప్ప రేవంత్ రెడ్డి వచ్చాడు చెప్పిండు ₹1 కోటి ఇస్తా అన్నాడు. నువ్వు ముఖ్యమంత్రివా ఇంకేమన్నా? ముఖ్యమంత్రి మాటకి ఎవరు ఇజ్జత్ ఉండాలనా వద్దా? రేవంత్ రెడ్డి వచ్చి ₹1 కోటి ఇస్తా అని శవాల మీద చెప్పొచ్చిండు. ఇవాళకి కూడా ఆ కార్మికులకు ఇవాళ ₹1 కోటి రాలే. అసలు రేవంత్ రెడ్డి చెప్పిన దానికి ఒక్కటన్నా పతారున్నది? దేవుని మీద ఒట్టు పెట్టి ఊరూరా నేను 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. దేవుని మీద ఒట్టు పెట్టిండు, రుణమాఫీ ఎగబెట్టిండు. మొన్నెప్పుడో సిద్దిపేటకు వచ్చిండు. 45 రోజుల్లో రైతులందరికీ రైతు బంధు అకౌంట్లో వేస్తా అని చెప్పిండు. మా దగ్గరకు వచ్చి 65 రోజులైంది, ఇదివరకు రైతు బంధు పైసలు బల్లే. అంటే రేవంత్ రెడ్డి చెప్పింది ఏది చేయడు. ఆయనకేదో శాపం ఉన్నట్టు. అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడాడు, చెప్పింది చేయడు, మీద నిలబడాడు. ఇది రేవంత్ రెడ్డి. మరి అటువంటి ఆ కాంగ్రెస్ బలపరిచిన వాళ్ళకి ఓటేద్దామా? మొన్న వచ్చిన మంత్రులు, పిసిసి, ఎమ్మెల్యేలు అంత వచ్చారు. అదొక కార్మికుల మీటింగ్ లెక్క జరిగింది, ఏదో సినిమా ప్రీ రిలీజ్ షో లెక్క జరిగింది. అది అంతేనా లేదా? మనం పనిచేసేటోళ్ళం, చేసి చూపినాం, రేపు చేసేటోళ్ళం. అవసరమైతే పోరాడతాం. దేనికైనా ఏ పోరాటానికైనా మేము అండగా ఉంటాం. కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూసుకుంటాం. అరే ఇవాళ ఎంత పెరిగింది? 3 కార్పొరేషన్లు చేసిండ్రు. హెచ్ఎండబ్ల్యూఎస్ మాత్రం ఒకటే. మరి వర్కర్లు పెరిగిండ్రా? ఉద్యోగులు పెరిగిండ్రా? పని భారం పెరిగింది, ఏరియా పెరిగింది, కానీ వర్కర్లు పెరగలే. కనీసం అవుట్ సోర్సింగ్ లను తీసుకుంటున్నారా అంటే అవుట్ సోర్సింగ్ లో కూడా తీసుకున్న పరిస్థితి లేదు. ఇవాళ కార్మికుల మీద చాలా ఇబ్బంది జరుగుతా ఉంది. మరి ఇవన్నీ పరిష్కారం కావాలంటే ఒక పోరాటం చేసి ఒక ప్రశ్నించే గొంతు కావాలి. సీనన్న మంచిగా చెప్పిండు. ఈడ నిలబడ్డ ఆయన రేపు రేవంత్ రెడ్డి ఇంతకు రానిస్తాడు. ఆయన కనీసం మాట్లాడతాడు. అయినా అది అయ్యే పని కాదు. రేపు మా రాంబాబు ఉన్నాడు అనుకో,
రాత్రి 12 గంటలకు కూడా నాకు ఫోన్ చేసి హరీష్ అన్న మా కార్మిక ఆపద పడ్డది జర వస్తావే అని నాకు ఫోన్ చేసే స్వతంత్రత ఉన్నోడు మా రాంబాబు. తలసాని సీనన్నకు ఇంట్లోకి పోయి భోజనం సీనన్న టేబుల్ మీద కూర్చొని భోజనం చేయగలిగిన సత్తా ఉన్నోడు మా కార్మిక నాయకుడు రాంబాబు యాదవ్. అటు కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా 100 మందిలో గుర్తుపట్టి ప్రేమగా రాంబాబు బాగున్నావా అని పిలిచే స్వతంత్రత గల్లోడు, ప్రేమ గల్లోడు, మా అందరి దగ్గర కూడా మంచి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి రాంబాబు. అంటే మన నాయకుడు ఎట్లుండాలి, అవసరమైతే పోరాడాలి, పెద్ద నాయకుల దగ్గరికి వెళ్లి ఒప్పించి మెప్పించి కూర్చొని పని చేయించగలిగే సత్తా ఉన్నోడే కార్మిక నాయకుడిగా ఉండాలి. ఆ లక్షణాలన్నీ కూడా మన రాంబాబుకు ఉన్నాయి. అందుకే మీరు ఈ ఎన్నికల్లో దయచేసి సరే రాత్రికి తెలుస్తుంది బాణమా ఇంకేమన్నా మారుతుందా, ఏది మారినా మనమే కార్మికులం. మనకు కావాలి న్యాయం, మనకు కావాలి పిఆర్సి, మనకు కావాలి డిఏలు, మనకు కావాలి ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాల నియామకం జరగాలి, కార్మికుడి మీద భారం తగ్గాలి. మీ డిమాండ్లు ఇంకా అనేకంగా ఉన్నాయి. గతంలో చేసి చూపినాం, రేపు కూడా తప్పక చేసి చూపిస్తాం. ఇవాళ ఒకటి మాత్రం క్లియర్, అందరు ఏమంటున్నారు ఆడబోయినా కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలి అంటున్నా లేదా? అది బరాబర్ ఖాయమైపోయింది. ఇలా రోజులు లెక్క పెట్టుకుంటే ఇంకా కొత్తగా వచ్చేదేం లేదు. మేము గవర్నమెంట్ ఉన్నాం, మేం చేస్తాం అంటే మరి 2.5 ఏళ్ళు చేయండి, ఎవడు ఆపిండు మిమ్మల్ని? 2.5 ఏళ్ల నుంచి పిఆర్సీ ఇయ్యంగా ఎవడన్నా ఆపిండా? 2.5 ఏళ్ళకెళ్ళి డిఏలు ఇయ్యంగా ఎవడన్నా ఆపిండా? 2.5 ఏళ్ళకెళ్ళి కొత్త ఉద్యోగాలు వాటర్ వర్క్స్ లో ఇయ్యంగా ఎవడన్నా ఆపిండా? మీరు 2.5 ఏళ్ళు ఇయ్యని వాళ్ళు రేపిస్తారన్న గ్యారంటీ ఏంది? వీళ్ళ ఈ మాటలు తప్ప ఇంకో దేవుని మీదనే ఒట్టిపెట్టి మోసం చేసినోడు మనం చేయడా ఏంది కార్మికుల్ని? వీళ్ళని నమ్ముతామా? ఆయనతోటిని ప్రైవేటైజ్ చేస్తాడు, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడగొట్టే పరిస్థితి ఉంటుంది. అందుకే మనం జాగ్రత్త పడాలి. గా సిగాచికి పోయి శవాల మీదనే ₹1 కోటి ఇస్తాను మోసం చేసిన నమ్ముదామా ఇంకా? అందువల్ల దయచేసి కార్మికులారా, మేం పనిచేసి చూపిన వాళ్ళం, మాటిచ్చి కొత్త ఉద్యోగాలు ఇప్పించి పర్మనెంట్ చేసి చూపిన మాట్లాడుతున్నాం. రేపు కూడా తప్పకుండా మీ హామీలు నెరవేర్చడానికి రాంబాబుకు వెన్ను దన్నుగా అండగా నేనుంటానని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, పనిచేసే యూనియన్ గెలిపియండి, రాంబాబు గారి నాయకత్వంలో యూనియన్ గెలిపించండి, మీ కోరికలు మీ సమస్యలు తీర్చే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.